సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా చర్యలను అభినందిస్తూనే హైడ్రా చర్యలతో బడాబాబులు జైలుకు వెళ్లాల్సి వస్తుందో లేదో తెలియదు కానీ వారి ఒత్తిడితో సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లే ప్రమాదం ఉండవచ్చని సీరియస్ కామెంట్ చేశారు. హైడ్రా పనితీరు అభినందనీయమని సిపిఐ నేత నారాయణ అన్నారు. ప్రభుత్వ భూమి నోటరీ పద్ధతుల్లో కూడా కొందరు అమ్మకాలు చేశారు. కన్వెన్షన్ విషయంలో నాగార్జున నుంచి డబ్బులు వసూలు చేసి చెరువు నిర్మాణం చేయాలన్నారు. రేవంత్ రెడ్డి పులిమీద సవారీ చేస్తున్నాడు, మధ్యలో ఆపేస్తే పులి తినేస్తుందని హెచ్చరించారు. నాగార్జున బఫర్ జోన్లో కాదు ఎఫ్టీఎల్లోనే నిర్మాణం చేశాడన్నారు. ఎంఐఎం చెబుతున్నట్లు ప్రభుత్వ ఆఫీసులు కూల్చేసే విషయంపై రేవంత్ రెడ్డి అఖిలపక్ష సమావేశం పెట్టాలన్నారు. ప్రభుత్వ సంస్థలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి, వాటితో ప్రైవేటు నిర్మాణాలు పోల్చడం తప్పన్నారు. ప్రధానిగా మోదీ అయ్యాక నేను సన్యాసిని, నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు అన్నారని, కానీ అప్పులు ఎగ్గొట్టిన వాళ్లలో ఒక్క విజయ్ మాల్యా తప్ప మిగతా అందరూ గుజరాత్ వారేనని నారాయణ గుర్తు చేశారు. ప్రధాని మోదీ దయతో అదానీ పెరిగారని సిపిఐ నేత నారాయణ ఆరోపించారు. ఆయన సొంతంగా ఎదగలేదన్నారు. సెబీ కూడా అదానికి దాసోహం అయ్యిందని విమర్శించారు. 10 ఏళ్లలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు దేశవ్యాప్తంగా నిరసనలకు సిపిఐ పిలుపు ఇచ్చిందన్నారు. ఆర్ఎస్ఎస్ మోదీని మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ట్రాఫిక్ నుంచి హైదరాబాద్ బయటపడాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలమైన జైళ్లను బాగు చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. హైదరాబాద్లోని మగ్దుం భవన్లో సోమవారం మీడియాతో మాట్లాడారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.